హాయ్, నా పేరు శ్రీనివాస్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే నేను అనేది ఒక విషయం డిస్కస్ చేయడానికి వచ్చాను. అసలు ఇప్పుడు ప్రజెంట్ నవ్వే డేస్ చూసుకుంటే చాలామందికి చిన్నపిల్లవాళ్ళకి 20 ఏజ్ టీనేజర్స్కి, చిన్నపిల్లవాళ్ళకి, హెల్తీగా ఉన్న వాళ్ళకి ఎందుకు సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? అదే అప్పుడు దాకా చూసే వరకు బాగానే ఉంటున్నారే, సడన్గా నిన్న చూస్తే చాలా హెల్తీగా ఉంటున్నాడు, రేపు చూస్తే హార్ట్ అటాక్ వచ్చేసడం, లేకపోతే సడన్గా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? అసలు అసలు ఏం జరుగుతుంది గైస్? అసలు ఇంత ఉరుకులు పరుగులు ఉన్న ఈ ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది? అసలు మనం ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నామా? ఎవడో ఏదో చనిపోయాలే, మనకెందుకు, పక్కింటోడు చనిపోయాలి, ఎదురింటోడు ఎక్కడో ఎవడో చనిపోయాలే. లేదు ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అనేది మన భారతదేశమే కాదు, హోల్ వరల్డ్ కూడా ఫేస్ చేస్తున్న సిచ్యువేషను స్ట్రెస్. ఎస్, అఫ్కోర్స్ స్ట్రెస్. ఎప్పుడు చూసినా పొద్దున్నే లెగిసిపోయి మనం అనేది మన పనులు మనం చేసుకుని కంగారుగా ఏదో బాస్ ఏదో అంటాడో, లేకపోతే ఆవిడ ఏదో అంటాడో, లేకపోతే ఎవరేమంటారని చెప్పేసి మనం అసలు మన గురించి మనం కూడా టైం స్పెండ్ చేయలేనంత బిజీ అయిపో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అనేది మనీ అనేది ఈరోజు కాకపోతే రేపన్నా సంపాదించుకోవచ్చు, లేకపోతే మన ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఎవడో ఏదో చేసేసాడానో, లేకపోతే ఎవడో ఏదో ఇల్లు కట్టేసాడానో, కోరుకొనేసాడని ఎదుటివాడిని చూసుకొని, ఎవడో ఎక్కువ ఏదో సంపాదించేస్తున్నాడని చెప్పేసి ఎదుటివాడిని చూసుకొని మనం అనేది కంపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కంపేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో కూడా సాటిస్ఫాక్షన్ లైఫ్ ఎవరో గడపట్లేదు. ఎవ్రీబడి, డాక్టర్స్, లాయర్స్, ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎవ్రీబడి, మార్కెటింగ్ సెక్షన్స్. నేను అనేది చేశాను. నేను మూడు జాబులు చేశాను. అందరినీ ఎగ్జామిన్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా కంపారిజన్ ఎవ్రీబడి ఈజ్ కంపారిజన్ విత్ సమ్ అదర్ వన్. ఎదురింటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పోన్లే వాడుకుంటే వాడు ఏదో ఇల్లు కట్టుకున్నాడు, లేకపోతే ఎదురింటి వాడికి జాబ్ వచ్చింది, లేదా పక్కింటి వాళ్ళకి జాబ్ వచ్చింది, లేకపోతే ఆటైపో వీధిలో ఎవరో కానీ కారు కొనుక్కున్నాడు, లేదా ఎవడెవడికో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సరే ఎవడో ఏదో సంపాదిస్తున్నారు. మీకు దేవుడిచ్చిన దాంతో సంతృప్తి పడి బ్రతకడం నేర్చుకుంటే, మెయిన్ థింగ్ ప్రకృతిని నాశనం చేస్తున్నాం. భగవంతుడు మనకి ఎంతో అద్భుతమైన ఈ యొక్క రిసోర్సెస్ ప్రకృతిని ఇచ్చాడు, ఈ అందమైన భూమిని ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? చెట్లు నరికేస్తున్నాం, ఇల్లులు కట్టేస్తున్నాం. అది కూడా కాదు. ఇప్పుడు గ్రూప్ 4 కింద పైన ఉన్నవాడు గ్రూప్ 3 వాడు ఏమో అని టార్చర్ పెడతాడు, గ్రూప్ 3 పైన ఉన్నవాడు గ్రూప్ 2 వాడు అని టార్చర్ పెడుతున్నాడు. ఇలా టార్గెట్ బేస్డ్ సిస్టమ్ అయిపోయింది ఫ్రెండ్స్. వేకప్. మీ గురించి మీరు ఆలోచించుకోండి. యు ఆర్ వెరీ వాల్యుబుల్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏదన్నా బిజినెస్, ఏదన్నా నచ్చిన పని చేసుకుని బ్రతకొచ్చు ఫ్రెండ్స్. ప్రాణాల మీద తెచ్చుకోకండి. అసలు ఎందుకు ఒకరినొకరు చంపుకోవడం? ఎందుకు అసలు? ఒక మనిషిని చంపే రైట్ ఎవరికి ఉంది అసలు? ఒక మనుషుల్ని పీక్కు తినే ఒక దయ్యాల్లాగా కొంతమంది తయారయ్యారు. ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మీతో మంచిగా ఉన్నట్టే ఉంటారు, మిమ్మల్ని ముంచుతారు. వాడి దగ్గర మీకు ఏదో ఉపయోగం ఉందని చెప్పేసి, వాడితో మీకు ఏదో ఉపయోగం ఉందని చెప్పేసి మీరు వాడి గురించి తెలిసినా సరే మీరు వాళ్ళనే నమ్మేసి, వాళ్ళు అనేది ఒకనొక సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇరికించేస్తున్నారు, మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు. మీకు ఏమైనా అర్థమవుతుందా? చెప్పండి, నా వల్ల కాదని చెప్పండి. లేకపోతే జాబ్ అనేది వేరే ఆల్టర్నేటివ్ చేసుకుని వేరే ఫీల్డ్కి అనేది వెళ్ళిపోండి. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒకటి దాంట్లో సాధిస్తాడు. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో టాలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చెస్ ఆడినాడు క్రికెట్ ఆడలేడు, క్రికెట్ ఆడినాడు మూవీస్లో యాక్ట్ చేయలేడు. అలాగే ఒక బ్యాంక్ జాబ్ క్రాక్ చేస్తున్నాడు, ఒక గ్రూప్ 2 క్రాక్ చేయలేడు, గ్రూప్ 2 క్రాక్ చేస్తున్నాడు, ఒక SSC క్రాక్ చేయలేడు. చూడండి,
నేను ప్రతి అన్ఎంప్లాయ్కి చెప్తున్నాను, మీరు అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు అంటే అది మీ యొక్క యు ఆర్ నాట్ చూసింగ్ ద కరెక్ట్ ఫీల్డ్ అండ్ కరెక్ట్ పాత్. ఏదో కోచింగ్లు తీసేసుకున్నారు, ఏదో డిగ్రీలు చదివేస్తున్నారు. ఆ డిగ్రీలు కూడా ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్ అండి? ఒక గానిగెద్దులు తయారు చేసే అవి ఒక మిషన్స్, అవి ఒక ఇండస్ట్రీస్లో తయారైనవి. గానిగెద్దులు తయారు చేసే ఇండస్ట్రీస్, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. ఏంటి అదలా ఇందాక ఒక బస్సులో చూస్తాను, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కానీ ఓ ఎగిరేస్తున్నారు బయట, నేను పేపర్ చూపిస్తే బయట రోడ్డు మీద అరసేస్తున్నారు. ఇదా ఫ్రెండ్స్? మీరు చాలా ఒక పేరెంట్స్ ఉన్నారంటే ఒక చైల్డ్ని, మీ ఒక చైల్డ్ పేరెంట్స్కి ఒక చైల్డ్ కలిగాడంటే వాడి మీద మీరు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, వాడి మీద మీరు ఎన్ని కలలు కంటారు. వాడు ఏదో సాధించే పొద్దున్న ఏదో అవుతే మీరు అనేది ప్రౌడ్గా ఫీల్ అవుదాం అనుకుంటారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకొని మై డియర్ పేరెంట్స్, మీ పిల్లవాడి భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. వాడికి చిన్నప్పటి నుంచి చదువు చదువు చదువు, ఇది ఫోన్లు ఇచ్చేస్తున్నారు చేతికి. వాళ్ళు అడ్డమైన ఏం చేసినా వాళ్ళకి గారభంగా అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అన్నీ వాడికి ప్రొవైడ్ చేసినంతలోగా వాడు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవడం, ఉత్తముడు అయిపోవడం. వాడిని ఒక ఐఐటి ర్యాంకులు అంటున్నారు కొడుతున్నాడు. కానీ వాడు బయట సమాజంలో ఎలా ఉంది సమాజం చూశారు కదా. ప్రజెంట్ సిచ్యువేషన్ సమాజం ఎలా ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి బతకగలరా? ఇటువంటి సమాజం ఎలా ఉంది? ఎంత స్పీడ్గా ఉంది, ఎంత సెల్ఫిష్గా ఉంది, ఎంత స్వార్థంగా ఉంది. పక్కనోడు పైకి వస్తుంటే అందరూ రాళ్ళు వేస్తున్న వాళ్ళే తప్ప పైకి వచ్చిన తర్వాత మావాడే అంటారు. పైకి రాలేనంత వరకు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పక్కవారి జోలు మనకు అనవసరం. వీళ్ళైతే సహాయం చేయండి. ఎందుకంటే యాజ్ ఎ కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు, నువ్వు చేసిన ఏదైనా సరే మంచి నీకే తిరిగి 1000 రెట్లు ఎదురుకొస్తుంది. నీకే వస్తుంది, లేకపోతే నీ పిల్లలకి వస్తుంది. నీ పిల్లల్ని కూడా నువ్వు చేసే మంచి కాపాడుతుంది. అంతేగాని ఎదుటోడికి ఏదో ఒకటే మానసికంగా హింసించినా కూడా అది చాలా 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 బిగ్గెస్ట్ మిస్టేక్. శారీరకంగా హింసించడం కన్నా మానసికంగా ఇంకా బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే వాళ్ళ యొక్క బలాన్ని లాగేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా టాలెంటెడే. ఎవ్వరూ పనికిరాని వాళ్ళు ఎవ్వరు అంటూ ఈ భూ ప్రపంచంలో మనుషులుగా పుట్టరు. ఎవడో ఒకరి దగ్గర ఏదో టాలెంట్ ఉంటుంది. ఒక పని కూలి పని వాడు చేసుకునేవాడు కూడా మనకు ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. మనం తక్కువగా చూస్తారు అందరూ. అది లేకపోతే పనులు అన్నీ ఎవరు చేస్తాడు? కాలువలు ఎవరు శుభ్రం చేస్తారు? వీధులు ఎవరు శుభ్రం చేస్తారు? ఇల్లు మట్టిలు ఎవరు మోస్తారు? మాళ్ళు ఎవరు మోస్తారు? ఒక డెలివరీ బాయ్స్. ఈ డెలివరీ బాయ్స్ కూడా లేకపోతే మీకు ఫుడ్ ఆర్డర్లు ఎవరు ఇస్తారు? చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడి ఎవరిని మీరు తక్కువ అంచనా చెయ్యొద్దు. కృతజ్ఞతగా ఉండండి. వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. వసుదైవ కుటుంబం. ఇది వసుదైవ కుటుంబం. మన సనాతన ధర్మం అనేది అది మనకు అది నేర్పించింది. స్ట్రెస్ వల్ల 70-80 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 30-40 సంవత్సరాలకి చనిపోతున్నారు. అడ్డమైన రోగాలు వస్తున్నాయి. ప్రశాంతంగా డేని ప్రారంభించండి ఫ్రెండ్స్. ప్రశాంతంగా డేని ప్రారంభించండి. ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి. కంపారిజన్ వద్దు. మీరు ధర్మంగా ఎంతన్నా సంపాదించుకోండి. వీలైతే సహాయం చేయండి. ఇక్కడ చాలామంది అనేది జాబ్స్ లేక చాలామంది గంజాయికి అలవాటు పడుతున్నారు. చాలామంది అనేది యూత్ అనేది చాలామంది అనేది దొంగతనాలు. వాడు జీవితం అనేది వాడు చేతులారా వాడు నాశనం చేసుకుంటున్నాడు. ఒక డిగ్రీ చదువుకున్న బయటకు వచ్చిన తర్వాత వాడు జాబ్ వాడికి అసలు స్కిల్సే నేర్పించట్లేదు కాలేజీలో. బయటకు వచ్చిన తర్వాత వాడు అనేది ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నీ తెలుసుకునేసరికి 30 ఏజ్ దాటిపోతుంది. ఏ కోచింగ్ అంటాడు, ఆ కోచింగ్ అంటాడు, ఏ అర్థమెటిక్ రీజనింగ్ అంటాడు. ఫ్రెండ్స్, మనకు అనేది పూర్వంలో ప్రతి ఒక్కరికి ఒక గురువు, ఒక దిశ నిర్దేశం చేసే ఒక గురువు ఉండేవారు. అలాగే మన శ్రీకృష్ణుడు వారు అర్జునుడు చేసినట్టు
మనందరికి ఒక్కొక్కరు గురువులు ఉండేవారు. ఒక గురువు, ఆయన తర్వాత అలా అలా గురు పరంపర వెళ్తూ ఉండేది. ఫ్రెండ్స్, మనీ ఇంపార్టెంటే, జాబు ఇంపార్టెంటే, కానీ ఎంతవరకు ఫ్రెండ్స్? మీరు అనేది మీ ఫ్యామిలీకి మీరు చాలా ఇంపార్టెంట్, మీకు మీరు చాలా ఇంపార్టెంట్. మీ హెల్త్, మీ స్ట్రెస్, మీ వెల్త్ అంత ఇంపార్టెంట్. కానీ మీరు అనేది ఒక మనీ మీద మాత్రమే దృష్టి పెట్టి మిగతా అన్నీ కోల్పోతున్నారు. నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం నువ్వు కోల్పోతున్నావు. నీ వైఫ్ అండ్ చిల్డ్రన్స్తో నువ్వు టైం స్పెండ్ చేయడం నువ్వు కోల్పోతున్నావు. ఈ రోజు వెళ్ళిపోయింది, మళ్ళీ రేపు రాదు. మనీ అంటే మనం హెల్దీగా ఉన్నంత వరకు మాత్రమే మనీ. మనం హెల్దీగా లేక మనం చనిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్తాం? మంచిగా ఉండండి, కొంచెం మంచిగా మాట్లాడండి, వీలైతే కొంచెం సహాయం చేయండి, మాట సహాయం చేయండి. డబ్బులు సహాయం చేయకపోతే కనీసం ఎవరి పలానా దగ్గర జాబ్ ఉంది, జాయిన్ అవుతాను రికమెండ్ చేస్తాను. రేపు పొద్దున్న మన పిల్లలకి కూడా ఇలా మనం ఒక ఆఫర్ చూపించామంటే, ఇలా ఒక మాట సాయం చేస్తుంటే రేపు పొద్దున్న మన పిల్లలు కూడా మనం లేకపోయినా సరే ఇది వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళకి కూడా ఇలాగ ఎవరో ఒకరు ఒక దారి చూపించే వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఓన్లీ ఇక్కడ జాబ్ అనే కాదు. ఫర్ సపోజ్ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, మనం వెళ్ళి సహాయం చేస్తున్నాం అనుకుందాం. రేపు పొద్దున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఏదైనా జరగచ్చు, లేకపోతే లేదు, జరుగుతుందని నేను చెప్పట్లేదు. అప్పుడు మీరు చేసిన ఇది అనేది వాళ్ళు సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, పిల్లలకి ఎథిక్స్ అనేవి చిన్నతనం నుంచే మనం నేర్పించాలి. హౌ టు లివ్ ఇన్ ద సొసైటీని కాలేజీలో ఉన్నట్టు, స్కూల్లో ఉన్నట్టు బయట ప్రపంచంలో ఉండదు. అలాగే మన వర్క్ బర్డెన్ మీరు ఆ వర్క్ అంత బర్డెన్గా చేయాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేటివ్ అనేది చూసుకోండి. చూసుకొని నచ్చిన పని చేసుకోండి ఫ్రెండ్స్. ఒకప్పుడు మన తాత ముత్తాతల జనరేషన్ అంతా ఈ సాఫ్ట్వేర్లు కానీ ఇవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు చాలామంది ఐటీ ఫీల్డ్ ఎంత సఫర్ అవుతుంది, ఐటీ ఫీల్డ్ అనేది ఎంత సఫర్ అవుతుంది. ఒక్కొక్క ఎంప్లాయీలు కూడా ఎంత సఫర్. నేను వెళ్ళి చూశాను, హైదరాబాద్లో నేను వర్క్ చేశాను. ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి శనివారం ఆదివారం పబ్బులకి వెళ్ళిపోయి, ఇంకా వాళ్ళ ఇష్టం, పబ్బులకి లాంగ్ ట్రిప్పులకి వెళ్ళిపోయి, అది షార్ట్ టర్మ్ రిలీఫ్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపారిజన్ చేసుకోవడం ఎదుటి వాళ్ళతో తగ్గించండి. మీరు అనేది ఎదుటి వాళ్ళని డీగ్రేడ్ చేయకుండా మీరు అనేది కృతజ్ఞతా భావంతో చూడండి, హెల్పింగ్ నేచర్తో ఉండండి. మీరు లోపల ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మీరు ఒక రాంగ్ పని కానీ చేశారంటే మీరు పైకి ఎలా ఉన్నా సరే అది మిమ్మల్ని నిరంతరం లోపల తొలిచేస్తూ ఉంటుంది. ఇదే డిప్రెషన్కి, స్ట్రెస్కి కారణం. ఇప్పుడు అందరం బాగున్నప్పుడు, మంచి బలంగా ఉన్నప్పుడు ఎవరినైనా కొడతాం, ఎవరినైనా చేస్తాం. మన డబ్బులు బాగా ఉన్నప్పుడు, మనకి అన్ని సౌకర్యాలు కుదిరినప్పుడు నా అంతటి వాళ్ళు లేడంట. కానీ గుర్తుపెట్టుకుంటున్నాను, రోజులన్నీ ఒకేలా ఉన్నాయి. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఇంతే ఉన్నాం, తర్వాత ఎంత అయ్యాం, ఇప్పుడు ఎంత అయ్యాం, తర్వాత అనేది మనకు ఒక ప్లీజ్ అయిపోద్ది. ఒక 60-70 వస్తాయి. ఆఫ్టర్ 70 తర్వాత ప్రతి ఒక్కడో కూడా ఆఫ్టర్ 70 దాటిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా అప్పుడు ఉన్నంత ఎనర్జీ ఉండదు. ఇప్పుడు ఇంకా కొద్దిగా పర్లేదు. రాని ఇప్పుడున్న ఫుడ్ అంతా కల్తీ, ఫుడ్ పొల్యూషన్ అంతా పొల్యూటెడ్, ఈ ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూటెడ్, ఫుడ్ అంతా పొల్యూటెడ్, ఈ ఎన్విరాన్మెంట్, ఈ ఫుడ్ పొల్యూటెడ్, మనకు వచ్చే ఈ యొక్క డిసీజెస్, ఈ కరోనాలు, ఇవన్నీ, ఈ వార్లు, ఇవన్నీ కలుపుకుంటే ఎన్విరాన్మెంట్ అంతా, ప్రకృతి అంతా నాశనం చేసేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ వచ్చేసి మనిషి తన యొక్క మనసుని, మెదడుని, తన యొక్క బ్రెయిన్ని నెగిటివ్ ఆలోచనతో ముందు పొల్యూట్ చేసుకున్నాడు. తర్వాత ఈ ప్రకృతిని పొల్యూట్ చేసేస్తున్నాడు.
పంట పొలాలని అన్నీ తీసేసి బిల్డింగ్లు కడతారు, పొద్దున్నుంచి ఫుడ్ ఎలా తింటారు? అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది. చిన్న పిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేస్తున్నారు. అంటే ఆ చిన్న బేబీ ఎంత ఉంటుంది, అమ్మగా ప్రతిరూపం చాలా అపురూపంగా ప్రతిరూపంగా చూసుకుంటూ పెంచుకుంటూ తన చేతులారా ఆ పిల్లలకి ఆ కల్తీ పాలు, కెమికల్ పాలు అని మనం ఏదో చూశాను, వీడియోలో చూశారు కల్తీ పాలు. లేదు ఫ్రెండ్స్, ఇది ఇలా జరగకూడదు. మీ గురించి కొంచెం ఆలోచించుకోండి. మీరు ఎంతవరకు వర్క్ చేయగలుగుతున్నారు, వర్క్ బర్డెన్ తగ్గించుకోండి. నెక్స్ట్ ఇంకొకరితో ఎక్కువగా ఉన్న వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోకండి. మీరు మనీ అనేది ఒక సిస్టమేటిక్ ప్లాన్ పెట్టుకొని కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకుంటూ అలా 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 కొంచెం 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 చేసుకుంటూ ఆ ఫైనాన్షియల్ యొక్క ప్లానింగ్లో కూడా ఉండండి. మీరు ఇప్పుడు ₹1,00,000 జాబ్ తెచ్చుకుంటున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒక స్ట్రెస్ఫుల్గా ఐటీ జాబ్ లేకపోతే ఏదో చేస్తున్నారు. ఆ మనీని అంతా సరే మీరు ఒక ఎంటర్టైన్మెంట్కి వాటికి వాడకుండా కొంచెం సేవింగ్స్ చేసుకోండి, కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఫ్యూచర్లో మీకు ఆ జాబ్ అనేది అంతగా మీకు అనేది స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే, ఎందుకంటే నాకు జాబ్ లేకపోతే మా ఇంట్లో ఈరోజు నాకు అనేది డైలీ లివింగ్ అనేది కష్టం అని అనుకుంటే, రేపు పొద్దున్న నువ్వు అదే స్ట్రెస్తో అదే దాంతో నువ్వు జాబ్ చేస్తూ ఉంటే ఏమో మేబీ చెప్పలేం, ఏదన్నా జరగచ్చు. ఎందుకంటే స్ట్రెస్ లేకుండా నువ్వు చేయగలుగుతున్నావు అంటే చేయి, నో ప్రాబ్లం. అలాగే ఫుడ్, డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన యొక్క డైట్ అనేది కూడా మంచి హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి. డైలీ ప్రాణాయామాలు చేయాలి. అనులోమ విలోమాలు, ఈ భస్త్రిక, ఇటువంటి ప్రాణాయామాలు ఉంటాయి. మెయిన్లీ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఎ డే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రాణాయామాలని మార్నింగే 10 to 15 minutes వరకు ప్రాణాయామాలు అనేవి చెయ్యాలి. ఎందుకంటే మన బాడీ అనేది ఒక యూనివర్స్ ఇచ్చిన అద్భుతమైన ఒక సెల్, బ్యాటరీ. ఇప్పుడు మన బ్యాటరీకి, మన మొబైల్కి ఛార్జింగ్ అయిపోతే ఛార్జ్ చేస్తామా? అలాగే మన బాడీ కూడా బ్యాటరీ. మనం శారీరకంగా వీక్ అవుతుంటే, ఆకలేస్తుంటే మనం ఫుడ్ ఎలాగైతే రీఛార్జ్ చేస్తున్నామో, అలాగే మన మనసుకి, మైండ్కి ఈ రీఛార్జ్ అనేది అవసరం. అదే గుడ్ స్లీప్, 6 to 7 to 8 hours ఖచ్చితంగా స్లీప్. గుడ్ స్లీప్ అనేది స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేస్తుంది. అండ్ ప్రాణాయామాలు, మెడిటేషన్, వీటితో పాటు మనం అనేది సొసైటీ కొంచెం నేచర్ హెల్ప్ చేయండి. అంటే ఇప్పుడు యానిమల్స్ ఉంటాయి అక్కడ, మన ఆవులు కానీ కుక్కలు కానీ అట్లా ఫీడ్ చేయండి. కొంచెం కొంచెం ఏమన్నా ఒక బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే సంథింగ్, ఏదో ఒక బన్నం లేకపోతే ఏదో కొంచెం ఫుడ్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీకు మీ ఆరా అనేది పాజిటివ్గా అవుతుంది. ఎందుకంటే మనలో మనుషులుగా పుట్టించాడు భగవంతుడు. మనుషులు మనం అంటే అన్నిటికన్నా మనం అనేది ఒక ఉన్నత జీవులు. వీఆర్ ద సోషల్ ఎనిమల్, నాట్ ఓన్లీ రిమైనింగ్ ఎనిమల్స్. వీఆర్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ ఎనిమల్. మనకు మాత్రమే ఇంటెలెక్చువాలిటీ బుద్ధి ఇచ్చాడు ఈశ్వరుడు, మనకు బుద్ధి ఇచ్చాడు, ఇంటెలెక్చువాలిటీ ఇచ్చాడు. ఇంటెలెక్చువాలిటీ ఇవ్వడం వల్లే మనిషి ఇప్పుడు ఇన్ని రంగాల్లో ఎంత ఎత్తుకెదుగుతున్న, రాకెట్లు వేసుకొని స్పేస్కి వెళ్తున్నా సరే తను జయించలేకపోతున్నారు, తన మనసుని జయించలేకపోతున్నారు. మన భారతదేశం అనేది ఈ సనాతన భారతదేశంలో మనకి మన యొక్క పూర్వీకులైన ఋషులు, మునులు ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే ఈ యోగా, మెడిటేషన్, ప్రాణాయామాలు, ధ్యానం, ఇవన్నీ అందుకే ఇచ్చారు. ఎందుకంటే మనిషి తను చేసే శారీరక శ్రమ వల్ల శరీరమే కాదు, మనం ఆలోచించే కొన్ని రకమైన ఆలోచనల వల్ల మనసు కూడా అలసిపోతుంది.
మీ మనసుకి రెస్ట్ కావాలి. ఈ యొక్క రీజన్ వల్ల ఈ మనిషి అనేవాడు తన యొక్క మానసిక విశ్రాంతి తీసుకోకపోవడం వల్లే ఈ యొక్క హార్ట్ అటాకులు కానీ, ఈ యొక్క పెరాలసిస్, రకరకాల జబ్బులు కానీ, సడన్గా చనిపోవడం కానీ. ఎందుకు ఫ్రెండ్స్? హ్యాపీగా చదువుకున్నామండి. ఇప్పుడు మనకి కావాల్సింది ఆ కాలేజ్ శ్రీ చైతన్య 1 2 2 3 4 నారాయణ 2 3 4 5 6 ఏంటది? అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంకింగ్ సిస్టమ్ కాదు ఇక్కడ కావాల్సింది. మనకు కావాల్సింది స్కిల్స్ ఫ్రెండ్స్. ఎంతోమంది నిరుద్యోగులు అనేది ఈ రోజుల్లో పాపం చాలా ఏడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఐఏఎస్ ఢిల్లీలోని, హైదరాబాద్లోని, అక్కడెక్కడ ఇన్స్టిట్యూట్లో వాళ్ళందరూ సంవత్సరాల నుంచి కోచింగ్లు తీసుకుని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవడు అర్థం చేసుకుంటున్నాడు? కొన్ని సమాజం అనేది ఏరా అంక ఉద్యోగాలుగా ఏరా, అది కాదు. వీళ్ళైతే మనం ఒక ఆపర్చునిటీ చూపిద్దాం. వీలైతే మనం అనేది వాడికి అనేది హెల్ప్ చేద్దాం. లేదంటే మూసుకొని కూర్చుందాం. సార్ ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అన్ఎంప్లాయీస్ కానీ ఆఖరికి మన యొక్క పాలిటీషియన్స్ని కానీ అందరూ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూ స్ట్రెస్. మనం ఈ స్ట్రెస్ని బర్స్ట్ చేయాలంటే మన యొక్క రాబోయే నెక్స్ట్ జనరేషన్స్కి మనం అనేది వాళ్ళకి అనేది ఖచ్చితంగా ఒక దారి చూపించాలి. మీరు తలుచుకుంటే చేయగలరు, మీరు చేస్తారు. ఎందుకంటే ఇది చెప్పేవారు ఎవరో లేదు. ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది. నేను ఎప్పటి నుంచో ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇంకా పరిస్థితులు అనేవి చాలా ఉండే కొద్ది డే బై డే చాలా ఘోరంగా తయారవుతున్నాయి. అది కాకుండా మనిషి లైఫ్ అనేది టెంపరీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనిషి లైఫ్ అనేది టెంపరీ అయిపోయింది. ఎందుకు? రేపొద్దున్న ఈరోజు ఉంటున్నాడు, రేపొద్దున ఉన్నాడు, తెలియట్లే ఏమవుతుంది, ఏం తెలియట్లే. ఇది సడన్గా యాక్సిడెంట్లు అంటారు, సడన్గా హార్ట్ అటాక్లు అంటారు. రిమైనింగ్ చాలా 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 అనేది మనలో చేంజెస్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనం ఈ విషయాలు ఇంకా డిస్కస్ చేసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.